ఆ రేంజ్ లో కాకపోయినా పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం బెండపారావు ఆర్ఎంపీ. ఈ ఏడాది ఫిట్టింగ్ మాస్టర్ తో ఫ్లాప్ కొట్టిన ఈవీవి అల్లరి నరేష్ ఈ సినిమాతో పునర్వైభవం సంపాదించుకున్నారు. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఏ క్లాస్ బి క్లాస్ అని తేడా లేకుండా అన్ని చోట్ల ఆకర్షణీయమైన వసూళ్లు సాధించింది. మల్టీస్టారర్ సినిమా ఫార్ములా వర్కౌట్ కాలేదు. కొత్త హీరోలు జోష్ చూపించలేకపోయారు. యాక్షన్ స్టార్లు సత్తా చాటుకోలేకపోయారు. ఓవరాల్ గా పెద్ద హీరోలు మాత్రం ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కలలు కొల్లగొట్టలేకపోయారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 3 ఏళ్లుగా దెబ్బతింటున్న సినిమాలు ఈసారి అవతారం చూపించాయి. తెలుగు హీరోల సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్ సాధించాయి. ఆర్య 2 బెండప్పారావుతో చాలా సినిమాలే రిలీజ్ అయినా అవేవి ప్రేక్షకులు మెప్పించలేకపోయాయి. నాగార్జున తనయుడు నాగ చైతన్య డెబ్యూ మూవీ చిత్రంలో జోష్ లేదని ప్రేక్షకులు తిరస్కరించారు. శౌర్యంతో హిట్ అందుకున్న గోపీచంద్ మళ్లీ శంఖం పూరించిన సౌండ్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. నందమూరి వారసులకు ధీటుగా ఉండాలనుకున్న నారావారి వారసుడు ఎక్కుపెట్టిన బాణం లక్ష్యాన్ని చేరడంలో ఘోరంగా విఫలమైంది. మంచి జరిగేనంట మనసంటోంది మాట కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా నన్ను పీచినదే పూబాట తనతో పాటే వెళ్ళిపోతా. వెంకటేష్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఈనాడు యంగ్స్టార్ రామ్ నటించిన గణేష్ నితిన్ రెచ్చిపో తన 100వ సినిమా అని శ్రీకాంత్ ఘనంగా నిర్మించిన మహాత్మా జై బాబా అన్ని పరాజయాల్ని చవిచూడక తప్పలేదు. ఈ సీజన్ లో మచ్ హైప్ తో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఏక్ నిరంజన్ సినిమానే. ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడిగా ఫెయిల్ అయిన నిర్మాతగా మాత్రం కాస్త బెటర్ అనిపించాడు పూరి జగన్నాథ్. తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ను హీరోగా పెట్టి జగన్ నిర్మించిన బంపర్ ఆఫర్ బీసీ సెంటర్లలో పర్వాలేదనిపించింది. వినాయకుడికి సీక్వెల్ గా వచ్చిన విలేజ్ లో వినాయకుడు కూల్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ తాను దొరసందు లేదు మెడకే మోటోలా రవణమ్మ లాస్ట్ ఇయర్ నచ్చావులే వంటి కూల్ మూవీతో హిట్ అందుకున్న రవిబాబు ఈసారి మాత్రం చేదు అనుభవాన్ని చూడక తప్పలేదు. తారకరత్నను విలన్ గా యూజ్ చేసుకుని సంధించిన అమరావతి ప్రేక్షకులకు నచ్చలేదు. మితిమీరిన అతే ఈ సినిమా ఫ్లాప్ కు మెయిన్ రీజన్. జగపతి బాబు ప్రేమని కాంబినేషన్ లో వచ్చిన ప్రవరాఖ్యుడు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది విష్ణు సలీం. దాదాపు 2 ఏళ్ల పాటు షూటింగ్ చేసి 23 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది.